ఆంధ్రప్రదేశ్ని ఎక్కడన్నా తాకడ పెట్టారు, ఇక్కడ సింగపూర్లోనే ఎక్కడ హీరోయిజంగా చూపించుకోవాలి, రాజకీయ పరంగా చూపించుకోకూడదు. రేట్లు చూడండి ఎంతెంత పెంచేశారు. అది ఎంత పెంచేసేసి వాళ్ళు పెంచేసి సెంట్రల్లో పెంచేసేసి స్టేట్లో పెంచేసేసి సెంట్రల్ మీద వేస్తున్నారు. అదొక అబద్ధ పూనకం, అబద్ధక రాజకీయం. అసలు బీజేపీ అనేది ఇంతమంది ఎందుకు వస్తున్నారు అంటే ఇతను మంచి చేస్తున్నాడు కాబట్టే కదా అతని మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఇతని గురించి ఎక్కువ ఆలోచించడం, ఫోకస్ పెడతారు జనాలు. మెయిన్ ఎందుకు ఇలా చేశారంటే ఇప్పుడు జగన్ గారి మీద బురద చల్లడానికి, అది ఎంత జగన్ గారి మీద బురద చల్లడానికి. అంతకుముందు ఆయన ప్రభుత్వంలో మరి ఆశా వర్కర్లకు 3,000 ఉంది, 8 నెలలు జీతం ఆపేసేసారు. ఎందుకు ఆపేసేసారు? 3,000 రూపాయలు జీతం ఇయటమే చేత కాక 8 నెలలు ఆపేసేసారు. ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా ఎంతమంది విద్యార్థులు సగంలో ఆపేసుకున్నారు చదువులు. ఏం చేయలేదని ఎవరు అంటున్నారు మేడం? ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టారు, ఎన్ని చేశారు అది జనాలకే తెలుసు. రౌడీ పాలన అంతకుముందు కంటే ఇప్పుడు ఇంకా తగ్గింది మేడం. చూసుకుంటే కేసుల పరంగా కానీ, లేదా అత్యాచారాల పరంగా కానీ, దోపిడీగా కానీ, దొంగతనాలుగా కానీ అంతకుముందు పాలన కంటే ఈ పాలనే బాగుంది. 90% డిఫరెన్స్ ఉంది. అభివృద్ధి కానివ్వండి, పేదల ప్రజల ఇబ్బందులు కానీ అన్నీ తెలుసుకున్నాడు కాబట్టి చాలా అభివృద్ధి చేస్తున్నాడు. ఎలా చేస్తారు మేడం? ఇంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు కదా. ఆయన ఇస్తేనేమో శ్రీలంక అయిపోద్ది అంటాడు. మరి చంద్రబాబు గారు ఇస్తే శ్రీలంక ఇంకా ఇదైపోయిద్దా? అవన్నీ బోగస్ మాటలు మేడం. ఇప్పుడేమో ఇప్పుడు ఇచ్చేసేసి జనాలని ఇది చేస్తున్నాడు, సోమరపోతులు చేస్తున్నాడు. మరి ఇంకా ఎక్కువ ఇస్తే ఇంకా సోమరపోతులు అయిపోతారు కదా. ఆ రకంగా ఆలోచించుకున్నా కానీ ఎలా నమ్ముతారు? 18 ఏళ్ల వయసు కాడ నుంచి 1800 ఇస్తానంటున్నాడు. మళ్ళీ 45 సంవత్సరాలు 18,000 ఇస్తానంటున్నాడు. ప్రతి నెల ఇస్తాలనుకుంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ని ఎక్కడన్నా తాకడ పెట్టారు, ఇక్కడ సింగపూర్లోనే ఎక్కడన్నా. అసలు ఏముండదు మేడం. హీరోయిజంగా చూపించుకోవాలి, రాజకీయ పరంగా చూపించుకోకూడదు. హీరోయిజంగా చూపించుకోవాలి, 10 మందిలో మెప్పు పొందాలి. అతని డైలాగులు చూసినా కానీ, అతను బిహేవియర్ చూసినా కానీ ఒక రౌడీజంగా ఊ అని ఊగిపోవటం వల్ల. జగన్ రౌడీ అయితే ప్రజలు ఎందుకు అనుకుంటారు మేడం? 151 సీట్లు ఎందుకు వస్తాయి? రౌడీకి రావు కదా అన్ని. పార్టీ పరంగా అంటే అభిమాన పరంగా ఊరకట్లా చూస్తారేమో కానీ యూత్ పరంగా ఎంతమంది ఓట్లు ఉన్నాయి వాళ్ళకి? వచ్చే ప్రజలకు ఇప్పుడు కుర్రోళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఓట్లు ఉన్న వాళ్ళే వస్తున్నారా? ఇక్కడ చూసుకుంటే పేదరికంగా కానీ, విద్యార్థులు కానీ, వైద్యపరంగా కానీ జనాల స్పందన, జనాలందరూ ఓట్లు ఉన్న వాళ్ళే జగన్ అంటున్నారు, ఓట్లు లేని వాళ్ళే పవన్ అంటున్నారు. ఈ తేప బీజేపీ కూడా వద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పరిపాలన మంచిది కాదు. ఏం ఇబ్బంది ఏముండదు మేడం, ఏం ఇబ్బంది ఉండదు. జగన్ గారికే మంచి జరిగిద్ది ఇంకా. ఎందుకంటే ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఇంతమంది వస్తున్నారు ఏంటా అని చెప్పి ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తారు. ఇంతమంది ఎందుకు వస్తున్నారు అంటే ఇతను మంచి చేస్తున్నాడు కాబట్టే కదా అతని మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఇతని గురించి ఎక్కువ ఆలోచించడం, ఫోకస్ పెడతారు జనాలు. మెయిన్ ఎందుకు ఆగినాయి అంటే వాలంటరీ వ్యవస్థలు వాళ్ళు వచ్చేసేసి ఏదో చేసేస్తున్నారని చెప్పి వాళ్లే పెట్టిన ఇది కానీ జగన్ గారు పెట్టింది కాదు. జగన్ గారు ఇప్పటికైనా కానీ ఇంటికే వెళ్ళి ఇవ్వండి లేదా బ్యాంకులో ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు. ఎందుకు ఇలా చేశారంటే ఇప్పుడు జగన్ గారి మీద బురద చల్లడానికి, అది ఎంత జగన్ గారి మీద బురద చల్లడానికి. అంతకుముందు ఆయన ప్రభుత్వంలో మరి ఆశా వర్కర్లకు 3,000 ఉంది, 8 నెలలు జీతం ఆపేసేసారు. ఎందుకు ఆపేసేసారు? 3,000 రూపాయలు జీతం ఇయటమే చేత కాక 8 నెలలు ఆపేసేసారు. ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా ఎంతమంది విద్యార్థులు సగంలో ఆపేసుకున్నారు చదువులు. నష్టం ఎవరికంటే ఆయన చంద్రబాబు గారు ఆపేసిన దాని మీద ప్రజల మీద పడిద్ది ఒత్తిడి, ఆ ప్రజల మీద ఒత్తిడి పడకూడదనే చెప్పి జగనన్న ఇంకా ఎక్కువ పథకాలు తెచ్చి మన ప్రభుత్వం వస్తే మీకు అటువంటి ఇబ్బందులు ఏమి ఉండవని చెప్పి పోరాడుతున్నారు. అది కన్ఫామ్గా నంబర్ మేడం, కన్ఫామ్గా నంబరు. ఆపిచ్చింది ఎవరో కూడా మనకి ఆల్రెడీ సోషల్ మీడియాలో అన్నింటిలో వస్తుంది, ఎవరు ఆపిస్తున్నారు ఏంటి అనేది మొత్తం వస్తుంది. గత 10 సంవత్సరాలుగా అంటున్నారు అమ్మా, ఏం చేయలేదు కాబట్టి ఆయన నమ్మడేసుకోలేదు, ఏం చేయలేదమ్మా. అది అందుకని జగన్ అని నమ్ముతున్నాం. అభివృద్ధి జరగలేదు 10 సంవత్సరాల నుంచి. అందుకని అంతకుముందు అభివృద్ధి జరుగుంటే ఇప్పుడు మొన్న కూడా అతనే వచ్చేవాడు కదా ముఖ్యమంత్రిగా.